దేవుడు మనకి పిల్లల్ని ఇచ్చాడు, మనం వారిని జాగ్రత్తగా పెంచట్లేదు కాబట్టి సాతాను గడి పెంచుకున్నాడు వాడికి ఉపయోగపడేటట్లు. మన పిల్లల్ని మనం దేవుని కొరకు పెంచలేకపోతున్నాం కాబట్టి సాతాను గడి వాడి కొరకు పెంచుకున్నాడు మన పిల్లల్ని. వారికి ప్రేమను పంచలేకపోతున్నాం, వారి ప్రేమను మనం పొందలేకపోతున్నాం, ఒక మంచి ఆప్యాయతతో కూడిన మాటలు మాట్లాడలేకపోతున్నాం, పిల్లల కొరకు కనీసం ఒక అరగంట కూడా టైం స్పెండ్ చేయలేకపోతున్నాం. ఈ రోజుల్లో తండ్రికో ఫోను, తల్లికో ఫోను, కొడుకో ఫోను, కూతురికో ఫోను, ఎవరికి అన్ని ఫోన్లు ఉన్నాయి. ప్రేమను పంచుకునే తీరుబడి లేదు, సమయం లేదు, అవకాశాలు లేవు. ప్రతిరోజు ఒక టైం పెట్టుకోండి. అన్ని పనులు అయిపోయిన తర్వాత నా పిల్లలతో ఇది గడిపే సమయం, నా పిల్లలతో నేను నా కుటుంబంతో ముచ్చటించే సమయం, ఇది మంచి చెడ్డ మాట్లాడుకునే సమయం, మా ప్రేమను డెవలప్ చేసుకునే సమయం అని ఒక సమయం పెట్టుకోండి. కుటుంబంలో దేవుని ప్రేమను మనం కనుపరచాలి, ప్రేమను డెవలప్ చేసుకోవాలి. అది దేవుడు కోరుకునేది. కానీ సాతాను ఏం చేస్తున్నాడు తెలుసా? తల్లిదండ్రులకు లోబడకుండా, వారి మాట వినకుండా, ఆ టైమే లేకుండా ఒక్కొక్కటికి ఒక సెల్ ఫోన్ ఇచ్చి దెయ్యాన్ని చేతిలో పెట్టాడు దూతగా. తండ్రితో మాట్లాడకుండా, తల్లితో మాట్లాడకుండా, అన్నయ్యతో మాట్లాడకుండా, తమ్ముడితో మాట్లాడకుండా, అక్కతో మాట్లాడకుండా, చెల్లితో మాట్లాడకుండా, భర్తతో కూడా మాట్లాడకుండా చేస్తున్నాడు ఈ రోజుల్లో. భార్యతో కూడా మాట్లాడకుండా చేస్తున్నాడు ఈ రోజుల్లో.